ఈరోజు నీ సన్నిధిలో తలుపులు నా దారికి అడ్డుగోడల్లాగా నిలిచాయి. అయినా నువ్వు చూస్తూ ఉంటావా? ఒకవేళ ఈరోజు ఈ సంకల్పం విఫలమైతే ఒక భక్తురాలి నమ్మకం కూడా సడలిపోతుంది. నా విశ్వాసాన్ని వమ్ము కానివ్వకు. ఒకవేళ నేను స్వచ్ఛమైన మనసుతో నా ధర్మాన్ని ఆచరించుంటే ఈరోజు నువ్వు నా ఈ అడ్డుగోడల్ని తొలగించు. పరమేశ్వర, నీ మీద నాకున్న నమ్మకంతోనే నేను ఇంకా బ్రతుకుతున్నాను. ఒకవేళ నమ్మకమే లేకపోతే ఇక ఈ జీవితం ఎందుకు? ఈరోజు నువ్వు నాకు ఇక్కడి నుంచి బయటపడే మార్గాన్ని చూపించు. లేకపోతే నీ సన్నిధిలో నేను నా తల బాదుకొని నా ప్రాణాల్ని అర్పిస్తాను. ఇక నీ ఇష్టం. గట్టిగా కొట్టుకోండి. శభాష్. ఈ భక్తురాలి వల్ల మా పథకం తలకిందులైంది. తలుపు ఎలాగో ఉపయోగపడలేదు. కేవలం కాలం కలిసి రావాలి. ఈ పందెం మేం గెలవాలంటే అక్కడ రాజేశ్వరి రాణా గారితో కలిసి యాగం మొదలెట్టి ఉండాలి. గాయత్రి లేకుండా ఈ యాగం ఎలా ఆరంభించగలం? పంతులు గారు మీరే చెప్పారు కదా, ఈ మహాయాగం చేసేందుకు మేము మా భార్యతో కలిసి కూర్చోవాలి అని. మీ భార్య వచ్చేసింది రాణా గారు. మొదలు పెడదామా? పదండి పెదరాణి అమ్మా. గాయత్రి, గాయత్రి ఆగండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.